నీకు దాసిగా పంపిస్తూ ఉన్నాను, ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని. అంటే దాసి అంటే ఇంట్లో సేవకురాలు అని అర్థం. ఏంటి? యజమానికి సేవకురాలు అని అర్థం. అంటే యజమాని కుర్చీలో కూర్చుంటే దాసి ఎక్కడ కూర్చోవాలి? మీరు కింద కూర్చుంటారా? పక్కనే కుర్చీ వేసి కాళ్ళు కింద కూడా మోపరు, యజమాని నెత్తిన పెడతారు. అవకాశం ఇలేదు కాబట్టి ఇప్పుడు కాళ్ళ మీద కాళ్ళు పెడతారేమో, లేదంటే నెత్తిని కూడా పెడతారు, పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దివ్యమైనటువంటి హిందూ ధర్మం ఇదే చెప్పింది. ఆ విధంగా ఇంటికి వెళ్ళినటువంటి ఆ భార్యామణి ఎవరైతే ఉన్నారో, నాకు ఈ ఇల్లే దేవాలయం, నా మొగుడే దేవుడు అనేలాగా మీరు మీ ప్రవర్తన ఉంటే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నాకు ఇంకో దేవాలయం ఉంది, అది మా అమ్మోళ్ళిల్లు, నేను వారానికి ఒకసారి బ్యాగ్ సర్దుకుంటానంటే ఇబ్బంది అయిపోతుంది. దివ్యలీలా కళ్యాణ మహోత్సవంలో స్వామివారిని అమ్మవారికి దానమించేటప్పుడు కూడా ఇదే మంత్రాన్నే చెప్పారు. ఏ మంత్రము అంటే, అష్టవర్షాత్ భవేత్ కన్యాం పుత్రవత్ పాలితామయ ఇదానీం తవ దాస్యామి దత్తాం స్నేహేన పాలయ అని చెప్పేసి దివ్యలీలా కళ్యాణ మహోత్సవంలో అమ్మవారిని స్వామివారికి దానం చేయడం జరిగింది. స్వామివారికి దానం చేసిన తర్వాత సుముహూర్తము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ, అంటే జీలకర్ర బెల్లం ఇప్పుడు స్వామివారికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. హర నమ పార్వతీపతయే.